హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. టుడే మన రెసిపీ ఏంటంటే స్వీట్ చేసుకుందాం, సేమియాతో పాయసం చేసుకుందాం. రండి చూపిస్తాం. ముందుగా మనం కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని ఇది ఈటెక్కేలోగా అవతల స్టవ్ మీద మిల్క్ పెట్టుకుందాం. ఇలాగ అవతల పొయ్యి మీద ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈలోగా అవి వెచ్చబెట్టుకుందాము. కాసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని పొంగ రానిద్దాం. ఒక పొంగు వచ్చినాక అప్పుడు మనం వేయించిన సేమియాని కలుపుకుందాం. ముందుగా కడాయి ఈటెక్కినాక మనం కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. సేమియా వేయించుకోవడానికి నెయ్యి యాడ్ చేద్దాం. నేను 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. దానికి తగ్గట్టు 1 కప్పు సేమియాకి 2 కప్స్ మిల్క్ అండ్ 1 కప్పు వాటర్ వేసుకోవాలి తప్పకుండా, లేదంటే గట్టిగా అయిపోతుంది. దీన్ని ఒకసారి కలుపుకుందాం. సేమియాని రోస్ట్గా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా ఆల్రెడీ సేమియా రోస్టెడ్గా వస్తుంది, కానీ నాకు అది ఎందుకో నచ్చదండి. ఇలా ప్లెయిన్ తీసుకొని వేయించుకోవడమే ఇష్టము. ఇలా మంచిగా డ్రై చేసుకోవాలి సేమియాని. ఇలా వేగిన సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేగింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి తీసేసుకుందాం. నెక్స్ట్ మనం నెయ్యి వేసుకుందాము. ఇంకా కొంచెం ఆ నెయ్యి కరిగేలోగా కాజుని వేసుకుందాం. నెక్స్ట్ కిస్మిస్ కూడా యాడ్ చేద్దాం. యాలక్కాయ ఇలాచీని కూడా వేసుకోండి, నేను వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఇలాచీ వేస్తేనే టేస్ట్, కానీ నేను వేయట్లేదు. నెక్స్ట్ అక్కడ పాలు పొంగుతున్నాయి కదా, ఇప్పుడు ఆ పాలు మరుగుతున్నప్పుడు మనం సేమియాని యాడ్ చేద్దాం. తీసేసుకుందాం బౌల్లోకి. మనం మరుగుతున్న పాలలో ఈ సేమియాని యాడ్ చేసుకుందాం. సేమియాని కాసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. సేమియాని ఎక్కువ ఉడకబెట్టద్దు, జస్ట్ ఎంతంటే 80% ఉడికితే చాలు. ఎందుకంటే మనము అది పలుచగా ఉన్నప్పుడు ఆపేస్తే అది కొంచెం నాని ఇంకా కరెక్ట్గా 100%లోకి వచ్చేస్తుంది. అందుకే మీరు ఎక్కువ ఉడకబెట్టద్దు, ఫస్ట్లోనే తక్కువ ఉడకబెట్టండి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఎక్కువ ఉడకబెట్టేస్తారు, అది చల్లారిపోయేసరికి గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. అందుకే మనం ఫస్ట్లోనే పొదునుగా ఉన్నప్పుడే దించేసుకుంటే అది నాని సేమియా మంచిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక మనము వేయించిన జీడిపప్పుది నెయ్యి ఉంది కదా, అది యాడ్ చేసేద్దాం. ఎందుకు వేస్ట్ చేయడం. ఒక్క నిమిషం.
మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ఫ్రెండ్స్? ఇవాళ రాఖీ పౌర్ణమి కదా. నాకు విజయవాడలో ఉన్నారు తమ్ముడు, తనకి అక్కడ కట్టేయమని చెప్పాను. నేను వెళ్ళలేను ఇప్పుడు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు రాఖీ పౌర్ణమి? చూపిస్తాను మీకు సేమియా ఎట్లానో. ఇంకా కొంచెం ఉడకాలి, ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా ఇరిగితే చాలు సేమియాని. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆపేద్దాం. నెక్స్ట్ మనం ఒక కప్పు షుగర్ ఇప్పుడు యాడ్ చేద్దాము. ఒక కప్పు షుగర్ ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ యాడ్ చేద్దాం. స్టవ్ ఆపుకొని వేయండి, లేదంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. చూసారు, ఇలా చిక్కదనం సరిపోతుంది మనకి. చూడడానికి కూడా సేమియా చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కువ ఉడకబెట్టేస్తే ఏంటంటే అది చల్లారిపోయేసరికి గట్టిగా అయిపోతుంది అనమాట. మీరు కొంచెం ఇలా పలుసుగా చేసుకోండి. ఇప్పుడు ఇలా వేసిన దాంట్లోనే మనం కాజు ఉండు కిస్మిస్ వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని దింపేయడమే. చాలా సింపుల్ కదా సేమియా పాయసం. రాఖీ పౌర్ణమికి స్పెషల్గా నేను చేశాను. మొన్న చెప్పాను కదా మీకు, డాడీ వాళ్ళ మేనకోళ్ళు వచ్చారని. తను రాఖీ కట్టడానికి వచ్చారు మా హస్బెండ్కి. మా హస్బెండ్కి స్వీట్ తినిపిస్తుందని నేను చేశాను మార్నింగ్. మీరు కూడా ఇంట్లో చేసి స్వీట్ పెట్టాలని అంటారు కదా, రాఖీ కట్టినప్పుడు స్వీట్ కట్టండి, స్వీట్ పెట్టి రాఖీ కట్టండి. ఇప్పుడు ఇది వాళ్ళకి చేసి చూపిస్తాను, తింటారు వాళ్ళు. టేస్ట్ చూసి ఎలా చెంపుతారో ఇప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము, వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. చూసారు కదా, సేమియా పాయసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగా. సరే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దరు కానీ, వాళ్ళకి పెట్టినప్పుడు నేను చిన్న వీడియో తీస్తాను, మీరు చూద్దరు కానీ. చూడండి ఫ్రెండ్స్, తను రాఖీ కట్టడానికి బొట్టు పెడుతున్నారు. నెక్స్ట్ రాఖీ కడుతుంది. రాఖీ కట్టేసి ఓపెన్ చేసి అక్కడ పెట్టు ప్లేట్. నీకు కాదు నాన్న, మా బాబుకి కూడా కట్టాలంట. కడుతుందిలే. చూడండి ఇటిద్దరు. కట్టేసి హ్యాపీ రాఖీ అని చెప్పు. హ్యాపీ రాఖీ. స్వీట్ పెట్టు మీ తమ్ముడికి. బొట్టు పెట్టించుకో. స్వీట్ పెట్టు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి. అది పెట్టు చెల్లి గారికి చీర తీసుకో. ఇటు చూడండి ఇద్దరు. ఓకే ఫ్రెండ్స్, అందరు బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.